వెల్కమ్ టు యువర్ ఛానల్ పవన్ పోట్ల. అయితే సూపర్గా ఉన్నాను. మీరందరూ సూపర్ సభి ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చిందని మీ పవన్ యొక్క మంచి వీడియోతో. నేను జెడ్ డ్రింక్ వీడియో పెట్టాను కదండి. చాలామంది అడిగిన డౌట్ ఏంటి అంటే, మేడం మా దగ్గర ఇన్ని ప్రొడక్ట్స్ లేవు మేడం, మీరంటే వాడుతున్నారు, మేము ఎలా వాడాలి అని చెప్పేసి అడిగారనమాట. నాకైతే చాలా పాపం అనిపించిందండి. హౌస్ వైఫ్స్ హస్బెండ్స్ కూడా తెలియకుండా వాడతారు, కాలేజీ పిల్లలు వాడతారు, ఎవరైనా సరే అండి. వాళ్ళు సంపాదించే దాంట్లో కొంచెం ఎక్కువ తీయాలంటే కష్టమే అవుతుంది. కాబట్టి నేను ఎక్కువ బడ్జెట్ వీడియోలో చేస్తూ ఉన్నాను. చూడండి మీరు కూడా బడ్జెట్లో కూడా ఎలా అస్సలు వాడకుండా ఉండడం కన్నా ఎంతో కొంత వాడుకోవడం అనేది బెటర్ కదా. చాలామంది అంటారు మళ్ళీ ఈ ప్యాకేజ్ వాడితే యూజ్ ఉండదేమో మేడం అంటే. ఎందుకు ఉండదండి? ఎంత పిండికి అంత రొట్టె, మనం ఎంత వాడితే అంత ఉంటుంది. అసలు వాడకపోతే ఇబ్బంది పడతాం కదండి. దానికన్నా ఇది బెస్టే కదా. అందుకని చెప్తున్నాను అనమాట. మరి బడ్జెట్లో జెడ్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలి తెలుసుకుందామా? మరి మీకు కూడా కావాలి కదా బడ్జెట్లో ఎలా చేసుకోవాలనేది. అడిగారు కదా, చెప్పేస్తున్నాను. మరి అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఈ న్యూట్రిషన్ హోమ్ డెలివరీ కావాలా అయితే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. కస్టమర్ ఐడి కావాలన్నా కాల్ చేయండి. ఈ ప్రోడక్ట్ మీకు కావాలన్నా కాల్ చేయండి. నేనే మీకు వెల్నెస్ కోచ్గా కావాలి అనుకున్న వాళ్ళు కూడా కాల్ చేయొచ్చు. ఇదే నెంబర్కి వాట్సాప్ కూడా ఉంటుందని మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు. నేను ఎక్కువ మీటింగ్స్లో ఉంటాను, ఎక్కువ కాల్స్లో బిజీగా ఉంటాను కాబట్టి ఫోన్ ఎత్తలేకపోతే ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది, వాట్సాప్ చేయొచ్చు. మీరు అసలు ఇబ్బంది పడొద్దు, ఓకేనా? మీరు చాలామంది సేవ్ అడ్రస్ వాట్సాప్ చూపించట్లేదు అంటున్నారు. చూపించిద్ది ఖచ్చితంగా. మీరు నెంబర్ని సేవ్ చేసి చూడండి. ఎందుకు అంటే వెంటనే చూపించదు కదా అన్నోన్ నెంబర్ వాట్సాప్, అందుకని అనమాట. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. నా దగ్గర అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, కాకపోతే మీకు బడ్జెట్లో చూపించాలి. జెడ్ డ్రింక్ అనేది మాత్రం చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ వాటర్ తీసుకోండి. జెడ్ డ్రింక్ కూడా మీరు కూలింగ్ వాటర్తో చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ వచ్చేసి ఒక 1/2 లీటర్ వాటర్తో జెడ్ డ్రింక్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా మరీ చప్పగా ఉండదు, బాగుంటుంది. 2 స్పూన్స్ ఎఫ్రెష్ వేసుకోండి. మీ దగ్గర ఏ ఫ్లేవర్ ఎఫ్రెష్ ఉన్నా వేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు నేను తులసి వాడుతున్నాను, ప్రజెంట్ తులసి వేసుకున్నాను. 2 స్పూన్స్ ఎఫ్రెష్, 2 స్పూన్స్ ప్రోటీన్. ఈ 2 కలుపుకొని కూడా తాగినా దీన్ని జెడ్ డ్రింక్ అనే అంటారు. ఇది ఎప్పుడు తాగొచ్చు? మధ్యాహ్నం ఎప్పుడైనా, భోజనానికి ముందు, భోజనానికి తర్వాత, మీకు ఏదైనా తినాలనిపించినప్పుడు ఏ టైంలో తీసుకోవచ్చండి. దీన్ని జెడ్ డ్రింక్ అంటారు. ఫైబర్ కూడా ఉంటే కుదిరితే ఫైబర్ అన్న యాడ్ చేసుకోండి. నా దగ్గర ఉంది, నేను కంపల్సరీ యాడ్ చేసుకుంటాను కాబట్టి ప్రతిసారి ఫైబర్ యాడ్ చేశాను. ఫైబర్ లేకపోయినా పర్లేదు, ఓన్లీ ప్రోటీన్ ఎఫ్రెష్తో కూడా చేసుకోవచ్చు. ఫైబర్ ఉంటే మాత్రం 1 స్పూన్ ఫైబర్ వేసుకోండి. కుదిరితే 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను 1/2 లీటర్లో చేస్తున్నట్టు 1 స్పూనే వేసాను అనమాట. ఇలా షేక్ చేసి తాగేసేయండి, బాగుంటుందండి. కూలింగ్ వాటర్తో తాగండి, బాగుంటుంది. మరి ప్లెయిన్ వాటర్లో తాగితే అంత బాగా అనిపించదు, కానీ కూలింగ్ వాటర్తో తాగితే బాగుంటుంది. మీరు ప్రోటీన్ని హాట్ వాటర్లో వేసుకోవచ్చు, కూలింగ్ వాటర్లో వేసుకోవచ్చు. ఎఫ్రెష్ని హాట్ వాటర్లో వేసుకోవచ్చు, కూలింగ్ వాటర్లో వేసుకోవచ్చు. ఫైబర్ కూడా మీరు హాట్ వాటర్లో తీసుకోవచ్చు, కూలింగ్ వాటర్లో తీసుకోవచ్చు. కానీ జెడ్ డ్రింక్ మీరు కూలింగ్ వాటర్లో తాగితే మీకు తాగాలనిపిస్తుంది. ఈ ఎండలకు కూడా మనకు కొంచెం కూలింగ్ తాగితేనే బాగుండి అనిపిస్తుంది అండి, అవునా కదా? మీరేమంటారు చెప్పండి? ఎండలకు కొంచెం కూలింగ్ చల్లటి వాటర్ తాగాలనిపించింది కాబట్టి ఇలా జెడ్ డ్రింక్ ప్లాన్ చేసుకోండి. జెడ్ డ్రింక్ ఏ టైంలో తాగాలి? ఉదయాన్నే ఫ్రెష్ తాగుతున్నారు, షేక్ తాగుతున్నారు, 10 నుంచి ఆకలేసినట్టు అనిపించిద్దండి, ఏదో ఒకటి తినాలనిపించిద్ది, కాఫీ తాగాలనిపించిద్ది, రకరకాల క్రేవింగ్స్ ఉంటాయి. అప్పుడు తాగండి. ఉదయం 10 అప్పుడు తాగండి. లేదు మధ్యాహ్నం అన్నం తిన్నాక ఒక 2 గంటల తర్వాత మళ్ళీ ఆకలేసినట్టు అనిపించిద్ది, ఏదో ఒకటి తాగాలనిపించిద్ది, కాఫీ టీ తాగుదాం, కూల్ డ్రింక్ తాగుదాం, వాళ్ళు బజ్జీలు తింటున్నారు, వీళ్ళు సమోసాలు తింటున్నారు అనిపించిద్ది. ఆ టైంలో తాగండి. 2 సార్లు తాగండి రోజుకి, ఏం కాదండి. మనం ప్రోటీన్ ఎంత ఎక్కువ తీసుకుంటే మన బాడీ అంత గట్టిగా ఉంటుంది. ఆడవాళ్ళు మెయిన్. మీరు, నాకు ఇప్పుడు పీరియడ్స్ టైంలో ఉన్నానండి నేను, అయినా కానీ నేను షేక్స్ తాగుతాను, అన్నీ తీసుకుంటాను. చాలామంది ఈ డౌట్ కూడా అడుగుతున్నారు, పీరియడ్స్ టైమ్స్లో ఉంటే తీసుకోవచ్చా? పీరియడ్ టైంలో ఉన్నప్పుడు ఇంకా బాగా ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే మనం కొంచెం వీక్గా ఉంటాం. వీక్గా ఉన్నప్పుడు మంచి ఫుడ్ తింటేనే బాగుంటుంది. మీరు ఫీవర్లో ఉన్నా, పీరియడ్స్లో ఉన్నా, ఏ ప్రాబ్లంలో ఉన్నా మీరు షేక్ తీసుకోవచ్చు, సప్లిమెంట్స్ తీసుకోవచ్చు, ఎఫ్రెష్ తీసుకోవచ్చు, ప్రతిదీ తీసుకోవచ్చు అనమాట, ఓకేనా? మీరు ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే గైడెన్స్లో తీసుకోండి. మీరు ఒకవేళ ప్రెగ్నెంట్గా ఉంటే మాత్రం గైడెన్స్తో వాడండి న్యూట్రిషన్ని. ప్రెగ్నెంట్గా ఉన్నా కూడా వాడవచ్చు, ఇబ్బంది ఏం లేదనమాట. మీకు కూడా ఈ న్యూట్రిషన్ కావాలి అనుకుంటే కాల్ చేయండి. ఇక్కడ నేను జెడ్ డ్రింక్ ఒకేసారి అయితే తాగనండి. చిన్నగా ఇప్పుడు 10 నుంచి 12 లోపు, 1 లోపు చిన్నగా తాగుతాను అనమాట. భోజనం టైంలో బాగా తాగేసి ఒక అరగంట గ్యాప్ ఇచ్చి భోజనం చేస్తాను. మళ్ళీ మధ్యాహ్నం కావాలంటే తాగుతాను. అది నా ఇష్టం, నా ఆకలిని బట్టి, నా క్రేవింగ్స్ని బట్టి తాగుతానండి. మీరు కూడా ఇలా ప్లాన్ చేసుకోండి. మరి ఇలాంటి ప్లాన్ కావాలి, నాతో మాట్లాడాలనుకుంటున్నారు, నేనే కోచ్గా కావాలనుకుంటున్నారు, ఇలాంటి డైట్ ప్లాన్ కావాలి, ఈ న్యూట్రిషన్ మీకు హోమ్ డెలివరీ కావాలి అనుకుంటే ఇక స్కూల్ నెంబర్కి కాల్ చేయండి. మనకి
కంపెనీలో ఐడి ఉంటుందండి, కస్టమర్ ఐడి. ఆ ఐడి చేసుకొని మీరే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకోవాలో ఏంటో నేను డీటెయిల్గా చెప్తాను. నాకు ఎటువంటి మనీ ఇచ్చే పని లేదు. మీరు కంపెనీకి పే చేసుకుంటారు, కంపెనీ మీకు ప్రోడక్ట్ ఇస్తుంది, నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను. మనకు వెయిట్ లాస్ ఛాలెంజ్ కూడా జరుగుతుందండి. మీరు వెయిట్ లాస్ ఛాలెంజ్లో కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే కాల్ చేయండి, అందులో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. న్యూట్రిషన్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు వెయిట్ లాస్ ఛాలెంజ్లో కూడా ఉండొచ్చు. మీకు డైలీ ఫ్రీ జూమ్ కాల్స్ కూడా వస్తాయి అన్నమాట. నేను ఇలా వర్క్ చేసుకుంటే నా జెడ్ డ్రింక్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఓకేనా? బాయ్ బాయ్ అండి అందరికీ.